మేము తమిళనాడులో ఉన్న కావేరీ నది ఒడ్డున ఉన్న శ్రీరంగనాథ స్వామి టెంపుల్ చూడటానికి ఫ్లైట్లో ట్రిచి ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. అక్కడ దిగగానే మాకు నోటి వంట మాట రాలేదు. ఎయిర్పోర్ట్ టెంపుల్లాగా కనిపించింది. గోడలపై వేసిన పెయింటింగ్స్ కలర్ఫుల్గా ఉండి శ్రీరంగం టెంపుల్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీరాముడు విభీషణుడికి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ శ్రీరంగనాథుడు ఉన్న ప్లేసే ఈ శ్రీరంగం. దేవుణ్ణి ఊరేగించే రథం, భక్తులు, శ్రీరామానుజాచార్యులు, ఆలయంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ పిక్చర్లో మనకు కనిపిస్తారు. ఎటు చూసినా మనకి టెంపుల్ వైబ్స్ కనిపిస్తాయి. ఎయిర్పోర్ట్ చాలా ప్రశాంతంగా కనిపించింది. మన సంప్రదాయం, సంస్కృతి ఇక్కడ ప్రతిబింబిస్తుంది. వాటిని ఆస్వాదిస్తూ మేము చిన్నగా బయటికి వచ్చాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న పెద్ద రాజగోపురం ఏషియాలోనే అతిపెద్దది. వరల్డ్లోనే పూజలు అందుకునే అతిపెద్ద హిందూ టెంపుల్. 13 అంతస్తులు, 236 అడుగుల ఎత్తు ఉన్న ఈ రాజగోపురం నిర్మించడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఆలయానికి 7 ప్రాకారాలున్నాయి. ఇది మొదటిది. ఆలయం మొత్తం 156 ఎకరాల్లో ఉన్నది. 21 రాజగోపురాలు ఉన్నాయి. ఈ ఆలయం కంప్లీట్ చేయడానికి చోళులు, పాండ్యులు, హోయసాలలు, విజయనగర సామ్రాజ్య రాజులు కృషి చేశారు. ఊరి మధ్యలో టెంపుల్ ఉంటుంది కానీ టెంపుల్ మధ్యలో ఊరు ఉండటం ఇక్కడే మనకు కనిపిస్తుంది. లోపలి ప్రాకారాలు పూర్తిగా ఆలయ సేవలకు సంబంధించిందైతే బయట ప్రాకారాల్లో ఇళ్ళు, దుకాణాలు, పాఠశాలలు, మఠాలు ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది దేవుణ్ణి ఊరేగించే రథం. దీన్ని బలమైన చెక్కతో తయారు చేశారు. ఉత్సవాల టైంలో దీన్ని బయటికి తీస్తారు. మేము సౌత్ టవర్ నుంచి లోపలికి వెళ్ళాం. బయట చెప్పుల్స్, సామాన్లు పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ ఉంది. ఆలయం లోపల 81 ఉపాలయాలు, 39 మండపాలు, 21 గోపురాలు ఉంటాయి. 7 ప్రాకారాలు కలిగిన ఇది అతిపెద్ద దేవాలయం. ఈ 7 ప్రాకారాలు మనిషి యొక్క ఆత్మ ప్రయాణాన్ని చూపిస్తాయి. ఆలయం లోపల గోడలపై అనేక చిత్రాలున్నాయి. ఇవి దక్షిణ భారతీయ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గోడలపై రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణ కథలు ఆలయ చరిత్రను మనకి కళాత్మకంగా చూపిస్తున్నాయి. శ్రీరాముడి అవతారం, వనవాసం, సీతాపహరణ, లంకా యుద్ధం, శ్రీకృష్ణ లీలలు మనకి ఎంతో జీవాత్మకంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి పూతన అనే రాక్షసి చిన్ని కృష్ణుడికి చనుబాలివ్వడం మనకు కనిపిస్తుంది. కంసుడు చిన్ని కృష్ణుని చంపడానికి పూతన అనే రాక్షసిని పంపగా ఆమె వక్షోజాలకి విషం పూసుకొని చిన్ని కృష్ణుడికి పాలిచ్చేందుకు ప్రయత్నించగా చిన్ని కృష్ణుడు పాలతో పాటు ఆమెలోని విషాన్ని కూడా శోషించి ఆమె మరణించేటట్లు చేస్తాడు. ఆమె చెడు ఉద్దేశంతో వచ్చినా తల్లిలా పాలిచ్చినందుకు వచ్చింది కాబట్టి శ్రీకృష్ణుడు ఆమెకు మోక్షం ప్రసాదించాడు. మనం ఎటు వెళ్ళాలన్నా ఆలయంలో డైరెక్షన్స్తో ఉన్న బోర్డ్స్ మనకు కనిపిస్తాయి. ఇటు నుంచే శ్రీ రంగనాథర్ సన్నిధి, శ్రీ చక్రతాళ్వార్ సన్నిధికి, వసంత మండపానికి మనం వెళ్ళొచ్చు. అంతేకాకుండా స్తంభాలపై ఉన్న ఆర్కిటెక్చర్, శిల్ప సంపద మనకి కనిపిస్తుంది. ఇవి చాలా యూనిక్గా ఉంటుంది. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఒక స్తంభం దగ్గర మాకు చెక్క ఉయ్యాలలు కనిపించాయి. అవి సంతానం కోసం భక్తులు అలా కడతారని చెప్తారు. దర్శనానికి వెళ్ళే దారిలో ఆలయ ఏనుగు కనిపించింది. అది ఆలయానికి ఆధ్యాత్మిక శోభనిస్తుంది. భక్తులను తన తొండంతో ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఫ్రీ టికెట్, 100 రూపీస్ టికెట్స్ లైన్స్ ఉన్నాయి. రష్గా ఉన్నప్పుడు 100 రూపీస్ టికెట్కి వెళ్ళటం బెస్ట్. ఇక్కడి నుంచే గర్భాలయానికి వెళ్ళాలి. ఇక్కడ రంగనాథ స్వామి ఆదిశేషునిపై శయనిస్తూ దర్శనమిస్తారు. ఇది కళ, భక్తి, శక్తి, శాంతి అన్నీ కలిసిన అత్యంత పవిత్రమైన దృశ్యం. ప్రసాదం అస్సలు మిస్ కావద్దు. చివరిగా మేము శ్రీ రామానుజాచార్యుల సమాధి చూడటానికి వెళ్ళాం. దారి మధ్యలో పెద్ద గార్డెన్ కనిపించింది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. శ్రీ రామానుజాచార్యులు ఇప్పటికీ సహజ రూపంలో ఇక్కడ కనిపిస్తారు. ఆయనకి ఇప్పటికి కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆయన శ్రీరంగం ఆలయంలో పూజా ఉత్సవాలను స్థాపించారు. మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని వ్యూ పాయింట్ చూడటానికి ఆలయం పైభాగానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనకి అన్ని గోపురాలు కనిపిస్తాయి. ఊరు మొత్తం కూడా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక జీవంత ఆధ్యాత్మిక నగరం.
గోల్డెన్ కలర్లో మనకి గర్భాలయ గోపురం కూడా కనిపిస్తుంది. ఇందులో స్పెషల్గా ఒక తెల్లని గోపురం కనిపిస్తుంది. దాన్నే వెల్లాయి గోపురం అంటారు. విదేశీ దండయాత్రల సమయంలో ఆలయ ఉత్సవ విగ్రహాలను కాపాడేందుకు అనేక మంది సేవకులు, భక్తులు ప్రాణత్యాగం చేస్తారు. వెల్లాయి అనే దేవదాసి ప్రాణత్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి వైట్ పెయింట్ వేశారని చెప్తారు. అంతేకాకుండా ఈ తెల్ల గోపురం శుద్ధి, శాంతి, వినయంకు ప్రతీకగా నిలుస్తుంది. శ్రీరంగంలో ఎటు చూసినా మనకి విశేషాలే కనిపిస్తాయి. చివరిగా మనకి టెంపుల్ టైమింగ్స్ కూడా కనిపిస్తాయి. టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మేము ఎయిర్పోర్ట్కి వచ్చాం. మా ఫ్లైట్ డిలే అయినందువల్ల మేము ఎయిర్పోర్ట్ లాంజ్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం. లాంజ్లో కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. క్రెడిట్ కార్డ్ కనుక ఉన్నట్లయితే మనకి చాలా తక్కువ పడుతుంది. 1700 రూపాయలు చెప్పారు, 700 రూపాయలు మాకు పడింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.